ఉన్నాయి. ఎలా ఉండబోతున్నారు రిజల్ట్? రిజల్ట్ 15-20 వేల మెజార్టీ వస్తుంది. 20,000 కంటే పైన వస్తుంది. నువ్వేమన్నా బెట్ కట్టేదంటే కట్టు. కానీ కేటీఆర్ కూడా దీన్ని గతంలో చెప్పడం జరిగింది, రెఫరెండంగా భావిస్తాం, ఇది రెఫరెండం అని కూడా. రెఫరెండం ఒప్పుకుంటాం మేము. రెఫరెండమే ఇది వస్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పర్మనెంట్గా శాశ్వతంగా బంద్ చేసుకుంటారంటే నేను బెట్ కడతా. నేను రిజైన్ చేయడానికి కూడా సిద్ధమే. ఆయన పార్టీ తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలి. కానీ దొంగ ఓట్లు వేశారు, మొత్తం రెచ్చగొట్టారని కూడా నేను. మరి ఆయన బై ఎలక్షన్లు అధికార పార్టీ ఉన్నప్పుడు జానారెడ్డి మీద, దాని మీద పద్మావతి గారి మీద, రాజగోపాల్ రెడ్డి గారి మీద, అక్కడ హుజురాబాద్లో ఈటల రాజని పడ్డాడు. అప్పుడు దొంగ ఓట్లు వేసి గెలిచిండా? అధికార పార్టీ ఉన్నాడు, అభివృద్ధి కోరుకున్నప్పుడు బై ఎలక్షన్లో కంపల్సరీ అధికార పార్టీ ఓటేస్తారు. ఇప్పుడైతే కేటీఆర్ కి సవాల్ చేస్తారు ఖచ్చితంగా. జూబ్లీహిల్స్ సవాల్ చేస్తలేను ఇక పిల్లలతో నాకేం సవాలే ఎక్కడ. మరి నేను తెలంగాణ కోసం రాజీనామా చేసినప్పుడు ఆయన రాజకీయాలే లేడు. ఆయన నా మంత్రి పదే వదిలిపెట్టుకుని, లేకపోతే ఎప్పుడో నా ఇళ్ళ ప్రాజెక్ట్ అయితే చెల్లపల్లి చెరువు నింతున్నాయి. నేను ఆయనకు సవాల్ విస్తలేను. ఆయన దేనికన్నా అడిగితే చెప్తా. గెలిస్తే ఆ దుకాణం బంద్ చేసుకుంటారా? సగం మంది అయింది.